ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామం చూస్తున్నాం. ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ బుట్టా రేణుకను తొలగించింది వైసీపీ. ఎమ్మిగనూరు వైసీపీ సమన్వయకర్తగా రాజీవ్ రెడ్డి నియమించారు. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మనవడే ఈ రాజీవ్ రెడ్డి. కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా బుట్టా రేణుకకు బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు బుట్టా. టీడీపీ అభ్యర్థి బైరెడ్డి జయనాగేశ్వరరెడ్డి చేతిలో బుట్టా ఓటమి పాలయ్యారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హుసేన్ ఉన్నారు. హుసేన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు ఎమ్మునూరు వైసీపీ బుట్టా రేణుక మాజీ ఎంపీకి షాక్ ఇచ్చింది. అయితే గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగాను అక్కడ నియోజకవర్గ అభ్యర్థిగాను బరిలోకి దింపింది బుట్టా రేణుకను. బుట్టా రేణుకను అక్కడ ప్రధానంగా తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం లోకల్ గా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి సామాజిక ఎన్నికల ఈ ఓట్ల సామాజిక సమీకరణలో భాగంగా ముందుగా 2024 ఎన్నికల్లో పోటీకి బరిలో దింపింది. ఈ చేనేత కార్మికుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. చైతన్య కార్మికులకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. అదే సమాజానికి చెందినటువంటి వ్యక్తిగా బుట్టా రేణుక రంగంలో దింపింది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం యొక్క హవాలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా గత మనం ఒకటిన్నర సంవత్సరంగా రాజకీయ పరిణామాలు రోజు రోజుకి వైసీపీలో చోటు చేసుకుంటున్నాయి. బుట్టా రేణుకకు సంబంధించినటువంటి వర్గం ఒకవైపు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చెన్నకేశ్వరరెడ్డి వర్గం ఇంకోవైపు ఎప్పుడు కూడా ఇన్నర్గా అంటే బయట ఎక్కడ వర్గ విభేదాలు బయటపడలేదు. కానీ పార్టీలో అంతర్గతంగానే విభేదాలు కొనసాగి మొత్తం చెన్నకేశ్వరరెడ్డికి సంబంధించిన వర్గం ఎప్పటికప్పుడు బుట్టా రేణుక వర్గానికి, బుట్టా రేణుక చేసేటువంటి యాక్టివిటీస్ కి ప్రశ్నిస్తూ అక్కడ ఉన్నటువంటి దీనిపైన కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడే సిచ్యువేషన్ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో బుట్టా రేణుక స్థానికంగా అంటే ఎమ్మెల్యేగా చేయడం కంటే ఎంపీగా సీటు కావాలనేసి గత ఎన్నికల్లో కూడా అడిగారు. అయితే సామాజిక సమీకరణలో భాగంగా తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పి ఆదేశించినటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ నిర్ణయం మేరకు సమన్వయకర్తగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అందరూ అనుకున్నారు చెన్నకేశ్వరరెడ్డి కొడుకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమిస్తారు, బుట్టా రేణుకను మళ్ళీ వెనక్కి కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా పెడతారనుకున్నారు. కానీ చెన్నకేశ్వరరెడ్డి యొక్క రాజకీయ చతురత, చెన్నకేశ్వరరెడ్డి యొక్క వ్యూహం ప్రకారం తన మనవడు రాజీవ్ రెడ్డిని రంగంలోకి దింపేటువంటి సిచ్యువేషన్ రంగంలోకి దింపారు జగన్మోహన్ రెడ్డి. అయితే దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెన్నకేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు కూడా సమన్వయకర్తగా బరిలోకి దింపారు. అయితే రాజకీయంగా తను పూర్తిగా నిలదెక్కలేని పరిస్థితి, అదే విధంగా అక్కడ పట్టు నిలుపుకోలేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో చెన్నకేశ్వరరెడ్డి రాజీవ్ రెడ్డిని రంగంలోకి దింపడంతో సమన్వయకర్తగా ప్రకటించారు తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మునూరులో పూర్వ వైభవం వస్తుందనేటువంటిది ప్రధానమైన కారణం. ఎందుకంటే అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గంతో పాటు చెన్నకేశ్వరరెడ్డి ఇప్పటికే 2-3 పర్యాయములు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితి, రాజకీయ చతురత, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ కుటుంబం నుంచే రాజీవ్ రెడ్డిని రంగంలో దింపితే రాబోయేటువంటి ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో తప్పనిసరిగా ఎన్నికల బరిలో రాజీవ్ రెడ్డిని రంగంలోకి దింపి సీటు తనకే కన్ఫర్మ్ చేస్తే గెలుపు ఖాయం అనేటువంటిది కనిపిస్తుంది. అయితే దీనికి టీడీపీ సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రాబోయేటువంటి ఎన్నికల్లో రావచ్చు. ఎందుకంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ప్లస్ చెన్నకేశ్వరరెడ్డికి మంచి గ్రామాల్లో మంచి పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం బుట్టా రేణుక మాజీ ఎంపీకి మాత్రం కొద్దిగా షాక్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎన్నికలు రావడానికి ఇంకా 3.5 సంవత్సరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, ఇప్పటికిప్పుడు చేయడం అనేటువంటిది కొంత బుట్టా రేణుక సంబంధించినటువంటి గ్రూప్ లో కొంత అసంతృప్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే వైసీపీ పూర్వవైభవం రావాలి అంటే మార్పులు జరపాలి, ఆపరేషన్ జరగాలి, పార్టీలో అంతర్గత విభేదాలను పూర్తి స్థాయిలో చెక్కు పెట్టాలి. చెక్కు పెట్టినటువంటి నేపథ్యంలోనే
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి వ్యూహంలో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది నందు. అంటే బుట్టా రేణుకు వర్గం ఏమైనా రెస్పాండ్ అయ్యారా దీనికి సంబంధించి? బుట్టా రేణుక వర్గం ఫస్ట్ నుంచి కూడా పూర్తి స్థాయిలో బుట్టాతో పనిచేస్తున్నటువంటి పని. అయితే అటు చెన్నకేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి వర్గం ఎప్పుడు కూడా బాహాబాహికి అంతర్గతంగా దిగుతున్నటువంటి పరిస్థితి. మనం తాజాగా గత అంబేద్కర్ జయంతి రోజు కానీ లేకపోతే కొన్ని 2-3 ప్రోగ్రామ్స్ చూసుకుంటే రెండు వర్గాలు డిఫరెంట్ గా అంటే ఒకే పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్కే రెండు వర్గాలుగా ఆ వర్గం ఒకసారి ఈ వర్గం ఒకసారి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వర్గ విభేదాలు పార్టీలో ప్రమాదకరం. కాబట్టి వర్గ విభేదాలను మొదటి నుంచి కూడా ఎన్నికల బరిలో ఎప్పుడైతే బుట్టా రేణుకను నిలిపారో 2024 ఎన్నికల్లో అప్పటి నుంచి కూడా రెండు వర్గాలు అంతర్గతంగా రాజకీయంగా రగులుతున్నటువంటి అంశము. అయితే బుట్టా రేణుక వర్గం సంబంధించినటువంటి వారంతా కూడా కొంత అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటి వరకు గత ఎన్నికల్లో పూర్తి స్థాయి పై స్థాయి సాధించారు. బుట్టా రేణుక వర్గమే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత కూడా ఆ వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఆ బుట్టా రేణుకనే మాకు సమన్వయకర్తగా ఉంటుంది, వచ్చేటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తారనేటువంటి ఏదైతే ఉందో బుట్టా రేణుకకు ఈ పరిణామం భిక్షాకిస్తూ బుట్టా రేణుకను పార్లమెంట్ కు తీసుకొచ్చేవాలనేటువంటి అంతర్గతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరిగినటువంటి అంశం. కాబట్టి ఈ బుట్టా రేణుక వర్గం కొంత చెన్నకేశ్వర రెడ్డి వర్గంతో కలిసి పనిచేయడానికి కొంత సుముఖత ఇంట్రెస్ట్ లేదనేటువంటిది కనిపిస్తోంది. సో రాబోయేటువంటి కాలంలో ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో అనేది వేచి చూడాల్సిందే నందు.